కనుక నువ్వు బాగుపడాలంటే ఒకటే మాట, వైరముత్సృజ్య మద్భక్తి నిరతో భవ. శత్రుభావం విడిచిపెట్టి, దేవతలపై శత్రువని, లోకంపై శత్రువని, నా ఉనికని ఇలాంటి వైషమ్యాలు విడిచిపెట్టి ఎల్లవేళలా నాపై భక్తి కలిగి ఉండు చాలు. ఇది స్వామి ఇచ్చిన గొప్ప ఉపదేశం అండి అందరికీ కూడా. వైరభావం విడిచిపెట్టుట, భక్తి యందు నిరంతరం ఉండుట, తన ధర్మాన్ని తాను పాటించుట. ఈ మూడే సూత్రం లోకంలో క్షేమంగా ఉండడానికి. మరొకసారి రిపీట్ చేయనా, వినడానికి బాగుంటుంది. మన ధర్మాన్ని పాటించడం, వైరభావం విడిచిపెట్టడం, మూడవది భక్తి నిరతుడవడం, భగవంతుని యందు ఎప్పుడు ప్రేమ కలిగి ఉండడం. ఒక విధంగా అది ఆ మూడవది గట్టిగా ఉందనుకోండి, ఈ రెండు గట్టిపడిపోతాయి. ఆయన ఉన్నాడని గట్టి పట్టుంటే నీకు వైరభావం సహజంగా తొలగుతుంది, ధర్మనిష్ట కలుగుతుంది. కనుక తరించడానికి ఈ మూడే మార్గములు: ధర్మము యందు నిరతి, ఇంకొకరిపై వైరభావం లేకుండా ఉండుట, భగవాన్ యందు ప్రేమ కలిగిన భక్తి ఉంటా. ఒకటి తర్వాత ఒకటి కాదు, మూడు కలిపి ఉంటారు. అదే వైరముత్సృజ్య మద్భక్తి నిరతో భవ. ఇవాళ వస్తూనే ప్రారంభవాక్యం చెప్పుకున్నాం ఇక్కడ. నువ్వు ఎక్కువ కాదు, వాడు తక్కువ కాదు, ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా నాకు ప్రీతివర్ధనుడే. ఇది భగవానుడు చెప్పిన మహావాక్యం అండి. ఇది సనాతన ధర్మంలో భగవద్వాక్యం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏవంతస్య వచశ్రుత్వా ఏకదంతస్య మదాసురః ఆసురం భావముత్సృజ్య శాంతిరూపస్తమబ్రవీత్. శాంతి రూపుడైపోయాడు అంటే ప్రతివాడు కూడా శాంతి రూపుడు అవ్వాలి. అదే సిద్ధి, మరొకటి కాదు. శాంతి అయిపోవాలి. అది రావడం అంత తేలిక. ఏదో అశాంతి అలా కెలుకుతూనే ఉంటుంది మనస్సును. మీరు గమనించండి, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని విద్యలు అభ్యసించినా అశాంతి కెలుకుతూనే ఉంటుంది మనకి. లోపల నిగ్రహించుకుని బయటపడం కానీ ఎంత కలతో ఏదో ఒకటి, అన్నీ ఉన్నవాడికదే లేనివాడికదే. అశాంతికి భావం కారణం ఏంటంటే ఇవే భావాలు. ఈ భావాలు పోవేది యోగం వల్ల. యోగం సిద్ధించేది బ్రహ్మం యొక్క అనుబంధం వల్ల. అదే అసలు యోగ సిద్ధి, అదే శాంతం. ఆ శాంత స్థితే సిద్ధి.